ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు అభివృద్ధి చేయకుండా 3 రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారని దేశం పార్టీ కల్లూరు సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి చెప్పారు. ఈ రోజు కర్నూలు బళ్ళారి చౌరస్తా హనుమాన్ కాటా దగ్గర మల్లెల పుల్లారెడ్డి తన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో స్వీట్లు పంపిణీ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎన్డీఏ నాయకత్వం ఎన్డీఏ నాయకత్వం ఎన్డీఏ నాయకత్వం చంద్రబాబు నాయకత్వం. ఓకేనా ఓకే నువ్వు అలా పెట్టనా అన్నా నువ్వు అలా పెట్టు ఓకేనా పెట్టు పెట్టు అన్నా ఒక నిమిషం దగ్గరికి రండి సార్ మీరు ఓకేనా ఓకేనా ఓకే జరగనా పక్క జరగనా అన్న ఓకే ఓకేనా ముస్కాన పెట్టు ఓకే ఓకే ఓకేనా పెట్టు నోట్లో కొరకు ఓకే ఓకే తెచ్చేయి తీసుకో మర్సంగా ఉన్నాను ఒక్క నిమిషం. అట్లా ఒక్క నిమిషము. మొన్న 19వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు మన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా మేటి వచ్చింది. ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఓట్లేయడం జరిగింది. ముఖ్యంగా వారందరికీ ఉద్యోగస్తులైతేనేమి, కార్మికులు, శ్రామికులు ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల ఆయనకే ఎదురైంది. ఆయన చేసేటివన్నీ కూడా ప్రజలకు ఇవి చేసినామని చెప్తున్నాడు. పింఛన్లు ఇచ్చిన అంటాడు. ఇవి మొత్తం ఏదో చెప్తున్నాడు. చేసినాడు కానీ లాభం లేని పనులు చేసినాడు. అన్ని ప్రజలకు పనులు చూపించకుండా అన్నీ బటన్లు వస్తడము అవి చేస్తున్నాడు తప్ప ప్రజలకు అవి ఉపయోగపడలేదు. ప్రజలకు అభివృద్ధి, ప్రజలకు ఫ్యాక్టరీ అయితేనేమి ఏవైనా సరే ప్రజలకు అందుబాటులో చేసి పని చూపించడానికి ప్రయత్నం చేయాలి. అటువంటివి ఏం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బటన్ నొక్కడమే సరిపోయింది. కాబట్టి కక్ష సాధింపు చర్యలు, ప్రతి వారిని కక్ష సాధింపు, ఎవరు మాట్లాడితే వాళ్ళను కేసులు పెట్టడం, జైల్లో పంపించడం, లాస్ట్కు చంద్రబాబు నాయుడు గారిని కూడా 54 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. అన్నీ కక్ష సాధింపు. ఏదన్నా అభివృద్ధి గురించి చేయాలా తప్ప ప్రతిదీ కక్ష సాధింపు చేసి లాస్ట్కు పైన ఇట్లా కూర్చోబెట్టినారు ప్రజలు. అట్లాగే అమరావతిని అట్లే చేశాడు. కర్నూలు కోర్టు అన్నాడు. వైజాగ్లో రాజధాని చేస్తున్నాడు. ఏది చేయలేదు. ఊరికే చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ పోతున్నాడు తప్ప ఏ కార్యక్రమం చేయలేదు. అట్లాగే మాకు పార్లమెంట్ నియోజకవర్గం కానీ, నంద్యాల పార్లమెంట్ కానీ, శబరమ్మ గారికి, ఇక్కడ చిత్తమ్మ గారికి అందరికీ పార్లమెంట్ గెలిపించినందుకు వారందరికీ మా తరఫున వాళ్ళందరూ ధన్యవాదాలు.